అదే మీలాంటి వారు ఏమి చేసినా కూడా ఆ ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ గారు కసినో ఆడిస్తున్నారు, ఇక్కడ నుంచి విదేశాలకు తీసుకెళ్ళి ఆడిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఈవెంట్ సక్సెస్ కోసము, ప్రమోషన్ కోసము, పంటర్లను ఆహ్వానించడం కోసం అక్కడ ప్రమోషన్ వర్క్ చేస్తున్నారు. ఇలా సంపాదించడం ఇక్కడ పోలీసులకు తెలీదా? ఇదే సిటీలో ఎంతమంది పోలీసులు మీకు అనుకూలంగా వ్యవహరించడం లేదు, ఎంతమంది కమిషనర్లు మీకు అనుకూలంగా వ్యవహరించడం లేదు, వాళ్ళు ఏ రోజున వచ్చి మాట్లాడారా? ఈ రోజు ఈడీ దృష్టికి పోయింది కాబట్టి అది సాంఘికమా అసాంఘికమా అనేది ఈ ఫెమా యాక్ట్ కు వ్యతిరేకంగా జరుగుతోందా అన్న దాని మీదనే వాళ్ళు ఎంక్వైరీ అదే ఏమంటున్నా మీరు అన్నారు అది తేలుస్తున్నారని నేను కూడా చెప్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు? ఒక టూర్ ఆపరేటర్గా ఉంటూ వీటిని ఇక్కడ నుంచి కొంతమందిని విదేశాలకు తీసుకెళ్ళి ఆడిస్తారు. అంటే పేకాట ఆడడం ఏం తప్పు కాదంటారు కొంతమంది. ఏంటంటే జోకర్లను తీసేసి కుటుంబ సభ్యులు సరదాగా ఆడుకునేది, దాన్ని కూడా ఏం ఇంట్లో ఆడుకునేది తప్పు అంటారు. ఒకటి జోకర్ పెట్టి ఆడుతుంది, కానీ 3 ముక్కలు ఆట ఆడడం అనేది అది జూదం కిందికి వస్తుంది, అది ఆడకూడదు. మన దగ్గర నిషేధం, నిషేధం మన దగ్గర నిషేధం. కసినో కూడా అలాగే ఉంది. కానీ కసినో కూడా అక్కడికి వెళ్ళి ఆడడము, మీరు తీసుకెళ్లి ఆడించడము అది మీ వ్యాపారము, నేను దాన్ని తప్పు అనడం లేదు. కానీ ఇక్కడ వచ్చింది ఒక్కటే, కసినోకి వచ్చే వారంతా కూడా అడ్డదారుల్లో దొడ్డిదారుల్లో సంపాదించిన సొమ్మునంతా తీసుకొచ్చి అక్కడ కసినో, దానికి లెక్క పక్కా ఉండదు, ట్యాక్సులు ఉండదు, అదంతా నల్లధనం. అదంతా తీసుకొచ్చి ఆడ జల్సాలు, కసినో ఆడడము, మందు కొట్టడము, అమ్మాయిలతో కొలకడము, ఇవన్నీ చేస్తుంటారు. ఇది అసాంఘికము. అయితే అక్కడ గెలిచిన తర్వాత ఆ డబ్బులను ఇక్కడికి ఎలా తీసుకొస్తారు, ఎలా చలామణి చేస్తారు, దానికి ట్యాక్సులు కడుతున్నారా లేదా, ఆ డబ్బు ఎలా వస్తుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. దాని మీద విచారణ, దాని మీద విచారణ ఎవరు చేస్తున్నారు? మీడియా వాళ్ళు చేయట్లేదు, ఈడీ వాళ్ళు చేస్తారు. అది నేను ఈడీ వాళ్ళకే జవాబు చెప్తాను. ఈడీ వాళ్ళు జవాబు అయ్యి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చినాక ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో, శాటిలైట్ ఛానల్స్ అనుకోండి, యూట్యూబ్, అందరిని కూర్చోబెట్టి మీరు అడిగిన ప్రశ్నకి తీరి గోపిక్గా చెప్తాను. ఎంక్వైరీ దశలో ఉంది కాబట్టి ఆ విషయాల్లో డిస్కస్ చేయలేదు. ఈడీ అధికారులు విచారణలో ఏమి అడిగారు, ఏమి చేశారు, ఎన్ని గంటల పాటు ప్రశ్న నేను అడగట్లేదు, ఆ లోతుల్లోకి నేను అవసరం లేదు. మీరు సాంఘికమే అయితే తీసుకెళ్లేటప్పుడు మీ బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు వేయించుకొని ఈడీ వాళ్ళు చెప్పాలండి, మీరు కాదు. సాంఘికమా మీడియాలో వస్తుంది కదా, దేశాల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో మీకు ఒకసారి చూపించండి, మీ బ్యాంకు ట్రాన్సాక్షన్ చూపించండి. ఈడీ వాళ్ళకి చూపిస్తున్నాగా, మీడియా కూడా ఒకసారి రిలీజ్ చేయండి, మర్చిపోతుంది కదా. ఆఫ్టర్ ఎంక్వైరీ చెప్పండి, మీరు నిజంగా నిజాయితీగా ఇది ఒక వ్యాపార పరంగా చేస్తుంటే ఇక్కడికి వచ్చే బడాబాబులు దొడ్డిదారి సంపాదించే డబ్బంతా మీ అకౌంట్లలో వేసి మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ అక్కడ గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బు కూడా మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇస్తున్నారా? ఇప్పుడు ఈడీ అనేది దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ, అర్థమైందా? నేను ఇన్ని ఒకవేళ అసాంఘికమే చేస్తే వాళ్ళ నుంచి నేను తప్పించుకోలేను. ఇంకోటి మీడియాలో వచ్చింది ఎవరన్నారు ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళ అదుపులో ఉన్నారు మీరు. అదే అందుకే అంటున్నా విచారణ దశలో ఉందని. తప్పించుకోలేను అంటున్నారు, తప్పించుకోలేదు, ఇంకా మీరు తప్పించుకోలేరు, విచారణ దశలో తప్పించుకోలేరు. సెకండ్ మీరు అన్నారు కదా ఏమని, ఇప్పుడు ఈడీ అక్కడ నుంచి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇక్కడ ఎన్ని కోట్లు, అవన్నీ కూడా నేను ఈడీకి చెప్తాను. కోట్లు వచ్చినాయా, లక్షలు వచ్చినాయా, రాలేదా, వచ్చినాయా, అవన్నీ ఈడీ వారికి చెప్తాను. అవన్నీ అయినాక నేను ప్రెస్ మీట్ పెడతా, మీకు అప్పుడు ఏం డీటెయిల్ కావాలో అవన్నీ అడగండి. ఎంక్వైరీ దశలో నేను ఎట్లా చెప్తానండి? అవన్నీ తేలేంత వరకు చిక్కోటి ప్రవీణ్ గారు ఉండే చీకటి కోణాలంటే ఇవే అనమాట. ఇదంతా అసాంఘికమే అనేది ఎవరైనా అంటారు. నేననేది కాదండి, నేనంటే కాదు, జనాలు మీడియా అంటే సరిపోదండి. ఇలా మీ మీడియా చేసిన హైప్ కి వినండి, ఇంకేమన్నా మీడియా చేసిన హైప్ చూస్తే నాకు ఒక 300 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి. ఓకే, అంత పెద్ద క్రైమ్ లెక్క చూపించినారు మీరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 300 సంవత్సరాలు. మన దేశంలో అన్ని సంవత్సరాలు జైలు శిక్ష లేదులేండి, అన్ని సంవత్సరాలు జైలు శిక్ష లేదు. కానీ జైలు శిక్ష తప్పించుకుంటారని ఇంకా రుజువు కాలేదు, పడచ్చు కూడా. తప్పు చేస్తే పడుతుంది. అదే తప్పు చేస్తే పడుతుంది. ఈడీ విచారణలో తేలాలి. మీరు కాదు, నేను కాదు, అంతే. ఈడీ గారు విచారణ చేస్తున్నారు, వారు ఎట్లా చేస్తే అది అంతే. నాకు తెలిసినంత వరకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మళ్ళీ ఏమైనా పొలిటికల్ ఈక్వేషన్ ఉందా అనేది కూడా నేను తెలుసు. ఇప్పుడు నేను చేయని దానికి నన్ను ఇరికిస్తే
ఎవరైనా నేను ఊరుకోను, చికోటి ప్రవీణ్ అనేటోడు ఊరుకోడు. అర్థమైందా? దీంట్లో ఏమైనా పొలిటికల్ అలిగేషన్ తెచ్చి పెడితే కూడా నేను ఊరుకోను. సెకండరీ, ఇప్పుడు మీరు మీడియా చెప్పినవన్నీ నిజాలా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీడియా చీకటి కోణాలు అంటున్నారు, మీ మీడియా చెప్పిన నిజాలా? చెప్పండి నాగరాజు గారు. నిజాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సమాచారాన్ని బట్టి సోర్సును బట్టి దాని ప్రకారం వేసాం. నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. చికోటి ప్రవీణ్ చెప్పేవన్నీ నిజాలేనా? చికోటి ప్రవీణ్ ని బయటికి తీసుకురావడానికి ఆయనకు అనుకూలమైన వారు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. దొంగ రికార్డులు, నకిలీ రికార్డులు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. కానీ చికోటి ప్రవీణ్ సమర్పించే డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినలే ఉంటాయని ఎవరైనా నమ్ముతారా? నేను ఒక్క నిమిషం, ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నకు మీరు కరెక్ట్ చెప్పండి. మీడియా చెప్పేటి అన్ని నిజాలా? మాకు వచ్చే సోర్సును బట్టి చెప్తాం. నేను ఎక్కడ పుట్టినానో తెలియదు. నిజామాబాద్ అని ఒక్కడన్నాడు, కరీంనగర్ అని ఒక్కడన్నాడు, వేములవాడ అని ఒక్కడన్నాడు. నేను మీరు ఎక్కడ పుట్టారని అడిగి తెలుసుకున్నాను కదా. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చేసిన కదా. మీడియా చెప్పిన నిజాలు. ₹1 అమిషా పటేల్కి ఇచ్చిన అన్నారు. ఏం ప్రూఫ్ ఉంది మరి? మీడియా దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? నేను నా ప్రూఫ్లు ఇస్తా కదా. అమిషా పటేల్కి ఎంత ఇచ్చిన్నో, ముమాయిద్ ఖాన్కి ఎంత ఇచ్చిన్నో నేను ప్రూఫ్లు ఇస్తా కదా. మరి మీడియా ప్రవీణ్ మీద అలిగేషన్ చెప్పింది కదా, ₹1 ఇచ్చిన, మరి ప్రూఫ్ చూపియండి. మీరు గాలి అంచలాలు వేసుకుంటారా? మీడియా అయితే తప్పుడు ఆరోపణలు చేసిందని మీరు అనుకుంటున్నారు. మీలో తప్పు లేనప్పుడు, మీరు సత్యులు లేనప్పుడు, సత్య హరిశ్చంద్రుడు తమ్ముడు మీరు అనుకున్నప్పుడు పరువు నష్టాలు దావాలు వేసుకుంటా పోతే మన కోర్టులు సరిపోవు, మన కోర్టులు. అంటే భయమా మీడియా అంటే? మీడియా జోలికి వెళ్తే మీ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని డ్యామేజ్ చేస్తారండి మీరు. ఇంతకంటే చీకటి చెప్పే అసత్యాలే. అసత్యాలు చెప్పినప్పుడు కోర్టుకు వెళ్ళండి, పరునాశం దావా. ఏమవుతండి? ఎల్లినోళ్ళు ఏం చేశారు? ఎల్లినోళ్ళకి ఏం చేశారు? అచ్చా మరి కరెక్ట్ కదా మీరు అన్నారు కదా. మరి వేములవాడలో పుట్టానని ఒక మీడియా వాడు చెప్పిండు కదా, మరి చెప్పండి. పాలు పెరిగి అమ్మినాడని ఒకటి చెప్పినాడు. తప్ప నన్ను పరువుకి ఏదైనా భంగం కలిగింది? అది చీకోటి కోనాలంటే దాని మీద పోండి అంటున్నాను. మీరు వేములవాడలో పుట్టారంటే మీ పరువుకు భంగం కలిగింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ మీద మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. చికోటి ప్రవీణ్ చీకటి కోణాలు పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. దాని మీద బాధగా నేనే అంటున్నా అది దాని మీద మీరు కోర్టుకు వెళ్ళి హక్కు పూర్తి. పాలు అమ్మినాడు, పెరుగు అమ్మినాడు, ఇది నాలెడ్జ్ తెచ్చుకోండి. మీడియాలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నాలెడ్జ్ తెచ్చుకోండి. మీరు అడిగితే గట్టిగా అడగండి, ప్రాబ్లం లేదు. నేను డే సెకండ్ నుంచి మీడియా ముందర ఉన్నా. రామోజీరావు గారి మీద ఉండవల్లి అరుణ కుమార్ గారు కోర్టుకు వెళ్ళి ఎంత పోరాటం చేస్తూ చూశారు కదా మీరు. ఆయనలో నిజాయితీ ఉంది కాబట్టి, నిప్పు లాంటి మనిషి కాబట్టి, రామోజీరావు లాంటి అతన్ని ఎదురొడ్డి పోరాడాడు కోర్టులో. మీరు పోరాడండి. మీరు సత్యహరిశ్చంద్రుడి తమ్ముడు అని నిరూపించుకోవాలనుకుంటే. నేను సత్యహరిశ్చంద్రుడు నేను చెప్తున్నాను, పెట్టుకుంటే నా చీకటి కొనాలి ఒక్కొక్కటి బయటకు వస్తాయి, ఏదో బతుకుంటాను. సిరామిక్ స్టైల్స్ వ్యాపారం ఉన్న నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఏదో సరదాగా వాళ్ళని వీళ్ళని అడ్డు పెట్టుకొని ఏదో ఎదిగాను. మళ్ళా నేను డౌన్ ఫాల్ కి ఎందుకు మళ్ళా డౌన్ కి ఎందుకు పోయేదే లేదండి. నేను చేసేది లీగల్ బిజినెస్. టెరామిక్ టైల్స్ వ్యాపారం చిన్న వ్యాపారం ఏం కాదు, మేము పెద్ద వ్యాపారం. మీరు ఎంక్వైరీ చేయండి, మీ దగ్గర ఉన్నది కదా డీటెయిల్. దానికి మీడియాకు భయపడాల్సిన అవసరం లేదు. మీడియాకు రెస్పెక్ట్ ఇస్తా నాగరాజు గారు, మీడియాకు రెస్పెక్ట్ ఇస్తా, భయం లేదు, రెస్పెక్ట్ ఇస్తా. మీకు ఒక మనిషి మీద ఒక ఈడీ రైడంగానే బురద జల్లుడు ఎందుకో మీరు ప్రూఫ్ అయినాక చేయండి, ఏముందో ఎంక్వైరీ చేయండి. మీరు ఎవరినైనా సరే, నన్ననే కాదు ఎవరి మీద, ఒక పోలీసు వాడు ఇంటికి వస్తే కథమా, రేపటి దిన ఒక పోలీసు వాడు ఒక పొలిటీషియన్ ఇంటికి వెళ్ళాడు, ఒక నిమిషం ఉండండి, నేను చెప్తా వినండి. నా కేసులో సపోజ్ ఒక ఎమ్మెల్యేకి ఈడీ నోటీస్ ఇచ్చింది అనుకుందాం. ఏమని ఈడీ నోటీస్ దేనికి ఇస్తుంది? దే విల్ కాల్ దెమ్, మీరేంది చికోటికి మీకేం సంబంధాలు అని అడుగుతారు. తర్వాత కదా వాళ్ళు డిసైడ్ చేసేది సంబంధం ఉందా లేదా. లేని వాళ్ళని కూడా ఒకవేళ ఈడీ ఆఫీస్ పోతే మీరు ఎట్లా చిత్రీకరణిస్తారంటే దొంగ లెక్కనే చూపించేస్తారు. టోటల్గా ఆయన ఎమ్మెల్యే ఈడీ ఆఫీస్ పోతే చాలు దొంగ లెక్కని చిత్రీకరిస్తారు. మీరు ఆయనకు 100 కోట్ల లావాదేవీలు, 1000 కోట్ల లావాదేవీ ఏందండి, 30,000 కోట్లని ఒకడు ఎదవడుతాడు. సీనియర్ జనరేషన్ అంట
30,000 కోట్లు ఏందండి? తీన్మార్ మల్లన్న వాడు వీడని మాట్లాడతాడు. వాడ నంబర్ 1 లుచ్చగాడు ఓడని ఉన్నాడు బ్లాక్ మెయిలర్ అంటే తీన్మార్ మల్లన్న. లుచ్చా నంబర్ 1 వాడు. బ్లాక్ మెయిలర్లో నంబర్ 1 100 ఉన్నాయి నా దగ్గర. వాడు వదులుతాడు. చిన్నజీఆర్ స్వామికి నాకేం సంబంధం ఉంటుందండి? అయిందా? చిన్నజీఆర్ స్వామి నాది వీడియో ఉంటే తీన్మార్ మల్లన్న గాడు ఏమన్నాడు, ఈయనకైనాకి ఏమున్నాయో ఏమేమి ఉన్నాయో అని అన్నాడు. వెహికల్లో నేను చెప్తా వినండి. వెహికల్లో తిరిగితే తప్పే ఉండండి. నా ప్రోగ్రామ్కి వస్తున్నాడండి, నేను తీసుకెళ్తాను. ఇవాళ మీరు నాగరాజు గారు పరిచయం అయినారు, రేపు ఎక్కడో కనిపిస్తారు. నా ఎంబడి మీకు కార్ లేదు, రండి నాగరాజు గారు లిఫ్ట్ ఇస్తానంటే కూడా తప్పలేదు. నేను చెప్తా వినండి. నాగరాజు గారు నేను కంప్లీట్ చేసి చెప్పండి. ఇదే తీన్మార్ మల్లన్న ఇన్ని అలిగేషన్లు ఫోటోలు అడ్డు పెట్టుకొని చేస్తున్నాడు కదా బ్లాక్ మెయిలర్ గాడు. ఓకే. సంపత్ కొడుకుకి, మా కేసులో ఉన్న సంపత్ కొడుకు ఫస్ట్ బర్త్డేకి ఎందుకు పీకనికి వచ్చినాడా? ఎందుకు వచ్చినాడండి? అడగండి ఫోన్ చేసి. నాకేం అవసరం. లుచ్చలో ఏనుగు వెళ్తుంటే కుక్కలు వరుతాయండి. కుక్కల ఇజ్జత్ తీస్తున్నట్టు కుక్కలతో నేను కంపేర్ చేయాలి. ఎందుకు అడగచ్చు కదా ఆయన ఫోన్ చేసి. వాడితో నాకేందండి? నేను ఏమన్నా ఏనుగు వెళ్తుంటే కుక్కలు వరుతాయి. కుక్క కూడా నీతి ఉన్నది. ఏనుగు ఎవరు కుక్కలు ఎవరు? మేము ఏనుగులమే. ఓకే ఓకే. మేము ఏనుగులమే. అర్థమైందా? అంటే నేనేమంటున్నా, అంత నాగరాజు గారు నన్ను కంప్లీట్ ఎందుకు కానీ ఇవ్వరు మీరు? మీరు పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేస్తలే, ఒక ఇండివిజువల్ సామాన్య వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తారు. భయపడతారు. అసామాన్యుడు మీరు. పొలిటీషియన్ అయితే మీకు భయపడతారేమో. నేను ఎవరికి భయపడా, గౌరవిస్తా. అంతే. నాగరాజు గారు గౌరవిస్తా, ఐ డ్రీమ్ కి గౌరవిస్తా, ప్రతి ఛానల్ గౌరవిస్తా. నేను చెప్తా. మీరు నన్ను క్వశ్చన్ వేసినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. చెప్పండి. ఇప్పుడు వాడు ఒర్లినాడు, ఒక ఫోటో ఉండి ఒక మనిషి కలిస్తే వాడికి అలిగేషన్ అండి? చెప్పండి. మీరు అన్నారుగా మీడియా వాళ్ళు ఇట్లా కాదని. ప్రతి ఛానల్ మీరు చూడండి. మీరు నాకు తెలియదు ఎంత చూస్తున్నారా? పరిచయం ఉంటే పాపమా? ఇవాళ మంత్రి నా బర్త్డేకి వస్తే పాపమా? ఒక ఎమ్మెల్యే బర్త్డేకి వస్తే పాపమా? అంటే రూలింగ్లో ఉన్న వాళ్ళకి ఒక రూల్, రూలింగ్ లేని వాళ్ళు నా దగ్గర ఎంతమంది లేరండి? నా బర్త్డేకి మంత్రి వచ్చిండు, ఎమ్మెల్యేలు వచ్చిండు, ఎమ్మెల్సీలు వచ్చిర్రు, ఒక పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, బీజేపీ కార్పొరేటర్లు వచ్చిర్రు. ఇంకేం కావాలి? మరి వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేయరు? ఆంధ్రాలో అంతే. నీకు సంబంధాలు, వంశీకి నీకు సంబంధాలు, కోడి పెందాలు. భీమవరంలో ఏదైతే గుడివాడలో సరదాగా జరిగిందో 2 సార్లు చేశా టీడీపీ గవర్నమెంట్ హయాంలో. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? 10 మంది నాకు టీడీపీ ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఎందుకు అదే అంటున్నా మరి. అంటే అధికారంలో ఉండొద్దు, అధికార పక్షం మీద బురద జల్లాలి, ఏ పాయింట్ చిన్న దొరికినా గుంజి లాగి. అధికార పక్షం మనిషి మీరు? నేను ఏ పక్షం మనిషిని? ఇప్పుడు అందుకే కంప్లీట్ చేస్తున్నారు. అధికారం నన్ను అడ్డం పెట్టుకొని గుడివాడ ఎందుకండి? కొడాలి నాన్న ఉన్నందుకు, నాన్నగారు ఉన్నందుకు, వంశీ గారితో సెల్ఫీలు దిగుతూ తప్ప అండి? నా మంచి మిత్రుడు, దాన్ని పట్టుకొని హైలైట్. మరి అదే టీడీపీ ఎమ్మెల్యేలు నాకు పరిచయం ఉన్నారే 10 మంది. ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు.